హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2026 కొత్త సంవత్సరం కానుకగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వము 2 శుభవార్తలనైతే చెప్పబోతుంది. సో, ఇక ప్రతి నెల పంపిణీ చేసే విధంగానే జనవరి నెలకు సంబంధించి పెన్షన్ల పంపిణీ జరగబోతుంది. అయితే ఈ జనవరి నెల పెన్షన్ల పంపిణీ విషయంలో కొన్ని కొత్త మార్పులనైతే తీసుకొచ్చింది ప్రభుత్వము. అయితే మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు ఎవరికి ఈ జనవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్స్ ఇస్తారు? ఎవరికి ఇవ్వరు? ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పంపిణీ చేస్తారు? ఎవరెవరికి ఎంతెంత పెన్షన్ డబ్బులు ఇస్తారు? ఈ వివరాల గురించి చెప్తాను. అండ్ అలాగే 50 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళకి, అలాగే 60 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవడానికి కూడా అవకాశం అయితే కల్పించబోతున్నారనమాట. మనకు ఈ 2026 కొత్త సంవత్సరానికి సంబంధించి. సో, మీకు వీటన్నిటి గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఎప్పటి నుంచి ఈ దరఖాస్తులు అనేటువంటివి మొదలవుతాయి? ఎలా అప్లై చేసుకోవాలి? ఎక్కడికి వెళ్లి అప్లై చేసుకోవాలి? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? ఓకేనా? ఈ వివరాల గురించి కూడా చెప్తాను. మీరు తప్పకుండా వీడియోను ఎండ్ వరకు చూసి నేను చెప్పేటువంటి విధానం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుంటైతే వెళ్ళొద్దు గైస్. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానెల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తూనండి. పథకాలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానెల్ నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ ప్రభుత్వము గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఇక ప్రతి నెల కూడా పంపిణీ చేసే విధంగానే రేపు 2026 కొత్త సంవత్సరం జనవరి నెలకు సంబంధించి కూడా పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. సో, ఇక సెర్ఫ్ అధికారులు తీసుకొచ్చినటువంటి రూల్స్ ప్రకారం మనకు 2 రోజుల పాటు పెన్షన్ పంపిణీలయితే చేయాలన్నమాట. ఒకటవ తేదీ, రెండవ తేదీ. కేవలం ఈ 2 తేదీలు మాత్రమే జరుగుతాయి. ఇక మూడో తారీఖు నుంచి అయితే జరగవన్నమాట. సో, అయితే మనకు సెర్ఫ్ అధికారులు ఇన్ కేస్ ఒకటో తారీఖున సెలవు దినం గనుక అయినట్లయితే గ్రామ వార్డు సచివాలయం అధికారులకు, సో, దాన్ని ఒకటో తారీఖు ముందే అనగా 30 తేదీ అయినా సరే, 31 తేదీ అయినా సరే, ఆ 2 తేదీల్లో పంపిణీ అనేటువంటిదైతే మొదలుపెట్టేయాలన్నమాట. ఇది సెర్ఫ్ అధికారులు తీసుకొచ్చినటువంటి రూల్. కాగా ఇప్పుడు మనకు ఈ జనవరి 1 తారీఖున సెలవు దినం రాబోతుంది కాబట్టి, దానికంటే ముందుగానే ఈ నెల 31 తారీఖునే మీకు పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుందన్నమాట. సో, ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది మీ ఇంటి దగ్గరికే వచ్చి నేరుగా మీకు పెన్షన్ డబ్బులనైతే అందజేస్తారనమాట. జనవరికి 1కి బదులుగా 31 తారీఖునే పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు. ఓకేనా? దాని తర్వాత జనవరి 1 తారీఖున పంపిణీ చేయరండి. రెండవ తారీఖున పంపిణీ చేస్తారు. సో, ఆల్మోస్ట్ ఆల్ మొదటి రోజే ఎక్కువ మంది లబ్ధిదారులు పెన్షన్స్ అనేటువంటివి తీసేసుకుంటారు. సో, ఎక్కడో అరాకొర ఎవరికైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చి మిగిలిపోయినా సరే, లేదు వాళ్ళు 1 తారీఖున రాలేనటువంటి పక్షంలో గనక ఉన్నట్లయితే, అటువంటి వాళ్ళకు రెండవ తారీఖున మనకు పెన్షన్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే 1 తారీఖున సెలవు దినం కాబట్టి. ఈ విధంగా పెన్షన్‌లొచ్చేసి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పంపిణీ చేస్తారు అనే వివరాల గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మాక్సిమం మీరు 31 తారీఖునే తీసుకునేసేయండి పెన్షన్ పెండింగ్‌లో పెట్టుకోకుండా. ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ మందే తీసుకుంటారు. బట్ తీసుకునేటువంటి వాళ్ళు నో ప్రాబ్లమ్ రెండో తేదీ తీసుకోవచ్చు. ఆ తర్వాత తీసుకోవడానికి కుదరదు. ఇక వచ్చే నెలకే పెన్షన్ డబ్బులను తీసుకోవాల్సయితే ఉంటుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా షేర్ చేయండి గాయ్స్. తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా. సో, అందులో తెలియనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒకటో తారీఖు కదా పెన్షన్స్ ఇచ్చేది అని ఆ ఉద్దేశంతో అయితే ఉంటారనమాట. సో, అలా కాదు 31 తారీఖునే ఇచ్చేస్తున్నారు ఈ నెలకు సంబంధించి. ఇక్కడి వరకు ఇది క్లియర్ అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎవరెవరికి ఏ రకమైనటువంటి పెన్షన్స్ ఇస్తారు? ఎంత డబ్బులు పెన్షన్‌లు పంపిణీ చేస్తారు? అనే వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా? మనకు రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ దివ్యాంగ, వికలాంగ మెడికల్ పెన్షన్‌లకు సంబంధించి రీఅసెస్మెంట్స్ ప్రక్రియలైతే జరిగాయన్నమాట. సో, స్టిల్ ఇప్పటికి జరుగుతూనే ఉన్నాయి. బట్ మీకు చెప్తూ ఉన్నాను. సో, అప్పుడు జరిగినప్పుడు కొంతమందికి సదరం సర్టిఫికేట్స్ అనేటువంటివి కొత్తవొచ్చాయి. వాళ్ళు రీఅసెస్మెంట్స్‌కి వెళ్ళాక వాళ్ళకి సదరం సర్టిఫికేట్ వాళ్ళకున్నటువంటి పర్సెంటేజ్‌ని బేస్ చేసుకొని కొత్త సదరం సర్టిఫికేట్స్ జారీ చేస్తారు కాబట్టి, ఆ సదరం సర్టిఫికేట్‌లో ఎంత పర్సెంటేజ్ ఉంటుందో ఆ పర్సెంటేజ్‌ని బేస్ చేసుకొని పెన్షన్ రకాన్ని నిర్ణయిస్తారనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా వచ్చేసి 40% నుంచి మాక్సిమం 80% బిలో ఉన్నట్లయితే
ఆ మధ్యలో గనుక ఉన్నట్లయితే 40-80 బిలో సో, వాళ్ళకి ఈ వృద్ధాప్య పెన్షన్ అయితే వస్తుంది. దాని తర్వాత వచ్చేసి 80% అబోవ్ గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా రూ. 15,000 మెడికల్ పెన్షన్ అయితే వస్తుంది. సో, ఇప్పుడు మీకు కొత్త సదరం సర్టిఫికేట్ వచ్చాక పెన్షన్ రకం చేంజ్ అయిందనుకోండి. అప్పుడు మీరు దానికి మళ్ళా అప్లై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్‌గా రూ. 6,000 పెన్షన్ వస్తూ ఉండింది ఇంతకుముందు. ఇప్పుడు మీరు రీఅసెస్మెంట్స్‌కి వెళ్లి కొత్త సదరం సర్టిఫికేట్ పొందాక రూ. 15,000 పెన్షన్‌కి ఎలిజిబుల్ అయ్యారే అనుకోండి. సో, అప్పుడు మీరు వాటికి అప్లై చేసుకోవాల్సయితే ఉంటుంది. సో, ఈ విధంగా పెన్షన్స్ మార్పు చెందినప్పుడు మీరు అప్లై అటువంటిది చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అప్లై చేసుకుంటే ఏ పెన్షన్‌కి ఎలిజిబుల్ అవుతారో ఆ పెన్షన్ మీకు ఇవ్వటం జరుగుతుంది. సో, మాక్సిమం మీకు ఎవరెవరికి ఎంతెంత పెన్షన్స్ అయితే ఇస్తారని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు సదరం సర్టిఫికేట్‌లో ఎంత పర్సెంటేజ్ ఉంటుందో ఆ పర్సెంటేజ్‌ని బట్టి పెన్షన్ రకం కూడా డిసైడ్ అవ్వడం జరుగుతుంది. సో, ఇంకా కొత్త పెన్షన్స్‌కి మనకు రిలీజ్ చేయలేదు కాబట్టి వెయిట్ చేయండి. ఎవరైనా డీఎంహెచ్ఓ పెన్షన్స్‌కి అప్లై చేసుకోవాలన్నా సరే, వికలాంగ పెన్షన్ నుంచి డీఎంహెచ్ఓ పెన్షన్స్‌కు మార్పు అనుకున్నా సరే, డీఎంహెచ్ఓ పెన్షన్స్ నుంచి మెడికల్ పెన్షన్స్‌కు మార్పు చెందాలన్నా సరే, సో, ఈ విధంగా అప్లై చేసుకోవాలనుకుంటే వెయిట్ చేయండి. ఇంకా మనకు రిలీజ్ చేయలేదు. ఇక ఫైనల్‌గా వచ్చేసి సెకండ్ వన్ను పెన్షన్ లబ్ధిదారులకు అంటే ఆల్‌మోస్ట్ పెన్షన్ లబ్ధిదారులే అనుకోండి. 50 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళు, 60 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళు చాలా మంది ఎదురు చూస్తున్నారు. కొత్తగా దరఖాస్తులు పెట్టుకోవడానికండి. సో, ఇప్పటికే ప్రభుత్వం మనకు పలుమార్లు పత్రికాముఖంగా రిలీజ్ చేసినప్పటికీ కూడా, మనకు కన్ఫర్మేషన్ అనేటువంటిదైతే ఇవ్వలేదనమాట. సో, ఎట్టకేలకి కొత్త సంవత్సరం కూడా వచ్చేస్తుంది కాబట్టి, ఖచ్చితంగా ఈ కొత్త సంవత్సరంలో కొత్తగా దరఖాస్తులు చేసుకోవడానికైతే అవకాశాన్ని కల్పించబోతున్నారు. ఓకేనా? సో, మీకు ఈ లోపల ఏం తెలియాలి అంటే, ఎవరు అర్హులవుతారు? ఎలా దరఖాస్తులు చేసుకోవాలి? ఏమేమి డాక్యుమెంట్స్ అనేటువంటివి అవసరం అవుతాయి? ఈ వివరాలు తెలియాలి కాబట్టి, మీరు తప్పకుండా ఇవి తెలుసుకుంటేనే ముందు జాగ్రత్తగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోనుంటారు. సో, నేను ఆల్రెడీ ఫుల్ డీటెయిల్స్‌తో ఒక వీడియో చేసి మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తున్నాను గైస్. ఒకసారి వెళ్లి విజిట్ చేయండి ఆ వీడియోని. సో, మీకు కంప్లీట్‌గా అర్థమవుతుంది వీడియోలో ఏం చెప్పానో. ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఈజీగా అర్థమవుతాయండి. సో, తెలియనటువంటి వాళ్ళకి కూడా ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో, మాక్సిమం మనకు కొత్త సంవత్సరం కానుకగా జాన్యువరి నెల మొదటి వీక్‌లోని లేదా రెండో వారంలో కొత్త పెన్షన్‌లకి సంబంధించి దరఖాస్తు ప్రక్రియలు, వెరిఫికేషన్ ప్రాసెస్‌లు ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలైతే ఉండొచ్చు. బట్ నేను మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చేస్తూనే ఉంటాను. మీరెవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.